ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా పాప నేను కలిసి చీజ్ కేక్ తయారు చేస్తున్నాం. ఎప్పుడూ నేను తయారు చేయాల, ఇది ఫస్ట్ టైం తయారు చేయటం. బట్ నేను ఒక్కదాన్నే కాదు, మా పాప సహాయంతో చేస్తున్నాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. చీజ్ అండి, ఇది ఏంటంటే 1 లీటర్ పాలని ఇలాగా చీజ్లా ప్రిపేర్ చేస్తాను. ఎలా అంటే ఆ పాలు తీసుకుని అందులోని లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ అయితే మనకి ఇరుగుతాయి. ఇరిగినటువంటి పాల నుంచి మనం చీజ్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదేమో షుగర్, ఇది వచ్చేసరికి మిల్క్ మేడ్, ఇది 5 స్పూన్స్ ఆఫ్ గీ, ఓరియో బిస్కెట్స్ 2 ప్యాకెట్స్, అలానే మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి పెద్దది, తర్వాత వెనీలా ఎసెన్స్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ టు ప్రిపేర్ ద చీజ్ కేక్. లెట్స్ స్టార్ట్ నౌ. ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని కట్ చేసుకుని మనం పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ దేనికి అని అంటే మనం చీజ్ కేక్ తయారు చేయడానికి ఫస్ట్ లేయర్ ప్రిపరేషన్కి అనమాట ఇది. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ అన్నిటిని కూడా బిస్కెట్స్ని ఇందులో వేసేయాలి. బిస్కెట్స్ని, ఇది కొత్త మిక్సీ అండి, ప్రీతి జుడాక్ 2.0. ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఒక 5 స్పూన్స్ వరకు మనం గీని యాడ్ చేయాలి కలిసే వరకు. సో మనం కేక్ ఇందులో ఫస్ట్ ఈ మిశ్రమాన్ని వేసే ముందు మనం ఇలా గీని అప్లై చేయాలి. మొత్తం వెజ్లంతా కూడా గీని ఇట్లాగా అప్లై చేస్తే మనకి కేక్ ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. ఇవన్నీ ఈవెన్గా ఈ ఓవెన్లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం స్పూన్తో ఈ విధంగా ఈ ఓరియో మిక్సర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం మనం చీజ్ని తీసుకోవాలి. మొదటిగా ఐసింగ్ షుగర్, తర్వాత ఫ్రెండ్స్ ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేయాలి. 1 కప్ ఐసింగ్ షుగర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేద్దాము. చూపించు ప్యాకెట్. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఇది మొత్తం వేసేద్దాం. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఒక మూతడు మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి గీని కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. ఇప్పుడు మూత పెట్టి దీన్ని గ్రైండ్ చేద్దాం ఈ మిశ్రమాన్ని. చూద్దాం రండి. బాగానే వచ్చింది ఫ్రెండ్స్. చీజ్ రెడీ అయిపోయింది మనకి సెకండ్ లేయరు. ఇప్పుడు ఈ జార్లోంచి తీసినటువంటి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని దీన్ని ఫ్లఫీగా రావటానికి కోసం విస్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం రండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం. కానీ కుదరదు. మనం థర్డ్ లేయర్ ప్రిపేర్ చేయాలి. దానికోసం ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని ఒకటి పెద్దది తీసుకుని దాన్ని కట్ చేసి
ముక్కల కింద దీన్ని కట్ చేసి వేడి చేసి తీసుకొస్తాను ఫ్రెండ్స్. దీన్ని థర్డ్ లేయర్ కింద మనం చేయాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత దీన్ని 6 to 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేయాలి దీన్ని. ఫ్రెండ్స్ 6 అవర్స్ తర్వాత కేక్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం దీని నుంచి కేక్ని కట్ చేసుకుని తీసుకుందాం. నీకు వీడియోలో మరి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అయితే. థ్యాంక్ యూ. సూపర్ ఎమ్మీగా ఉంది. నిజం చెప్పు మమ్మీ. నిజంగానే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది ఇది. సూపర్. ఇట్స్ మై సెలెక్షన్. Yeah. ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి నైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అర్రే అస్సలైంది మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాష్ బాబు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. Yeah. 2025 years gonna be our year. Yes. Bye friends. Bye.